ఓ కడుపు నొప్పి పాడుగాను ఒక్కటే తిరిగి వచ్చి పాడైతుంది. గంటగానం ఏం తిని పాడైనా ఏం కథ. ఓ కాళ్ళన్న కడుక్కుంటా. ఓ ఒక తీరుగా నేను వచ్చి పాడైతుంది. కడుపు ఏం పుట్టిందో ఏమో ఏం తిని పాడైనా మరి నేను అది నీకేం పుట్టిందే నా మీద ఎక్క పడుతుంది. ఇటు నేను వచ్చి పాడైతుంది. ఇక దావకళ్ళకున్న వాడి పాడైతే మరి ఏం తిని పాడైనా గత్తగారము. ఇటు పొడుతుంది ఏం పొడిచినట్టు లేదు. అబ్బా దావకళ్ళ కన్నా పోయి పాడైతే ఎందుకో ఇంతకాలం వచ్చి పాడైతుంది. అబ్బో ఒక్క తీరుగా నేను వచ్చి పాడైతుంది. ఇంకంతగానం మరి ఎన్ని పాడైనా ఈ పక్కన వస్తుంది ఈ పక్కన వస్తుంది. ఇక తక్కువేటట్లేదు దావకళ్ళ కన్నా పోతా. అగో అగో ఏం పుట్టింది నీకు అంటున్నావు? ఏమైంది చెప్పు. బాగా నొత్తంది. ఏం పుట్టిందో ఏమో ఎందుకనో నాకేమెరకనే. జల్దీ దావకళ్ళకు తొలుకపో. అంతగానే మేము ఎక్కచ్చు మరి బయట. ఏమో ఏం తినలేదే. జల్దీ దావకళ్ళకు తొలకపో చచ్చిపోయేటట్టున్నా. సరేదా మరి ముట్టకే ముట్టకే. ఏడి నచ్చినావో దేని దగ్గర నచ్చినావో మరి నువ్వు. అయ్యా అవ్వా నొప్పి పాడుగాను. దేవు నొప్పి. అబ్బో వశమైతే లేదు దేవుడు. తిరుడు పాడుగాను. ముండకోడు కద్దంటే చేపలాయ్ చికెనాయ్ రొయ్యలాయ్ ఏం తిన్నానో ఏమో. అవిటికేనో ఇంకేమిటి కన్నాను. మా అల్లుడు ఫోన్ చేసి అత్తా అత్తా ఏడి వస్తుంది నాకు అత్తా అన్నాడు. అది ఏడో తూడో నాకేమెరక. తిన్నది ఒక్కట్లెక్క అనుకున్నా. తిండి పాడైపోను. వాళ్ళకు చెప్పుకునేటట్టు లేదాయే, వాళ్ళకు చూపెట్టేటట్టు లేదాయే. అబ్బో ఆపతి పాడగాను. ఇది అవకానికి పోతా. డాక్టర్ అమ్మకి ఇట్లా ఉన్నదో మరి. ఆమె ఆడి మనిషేనాయే, ఆమెకు చెప్పుకుంటా నా బాధ. అబ్బో పాడగాను. గడ్డ పరేసి పెకిలిచ్చినట్టు. అబ్బో గడ్డ పరేసి పెకిలిచ్చినట్టు. అబ్బో 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 ఓ రాముడా దేవుడు రాముడు. అద్రం ఉండకొడక అంటే చికెను చేపలు బలం తిను అన్ని తినబెట్టి నన్ను ఈ గతికి తెచ్చి ఏం చేయాలి. నడవ సాతన అయితే లేదు దేవుడు. అబ్బో ఇక కూసుందిరా. అబ్బో ఇంత పీడిగల్లా. అబ్బో ఇంత పీడిగల్లా. ఇంత పీడిగల్లా పెద్ద మొలగుచ్చుకపోయినట్టు అవుతుంది బాంచరు. అబ్బో కూర్చునేటట్టు లేదు. చూసుకెళ్ళనే కూసుందిరా. జర మెత్తగా ఉంటుంది కావచ్చు. కూసుందిరా. అబ్బో మళ్ళీ రాళ్ళొత్తుకపోతాయి కావచ్చు. కేవలం చెప్పుకోవాలన్నా బాధ. దేవుడా తింటూ బాధ ఉన్నది, తినకపోతే బాధ ఉన్నది. అయ్యో ఏంది వదినే ఏమో బాగా ముత్తుకోబడింది. ఏమైంది? ఈ ముడ కొడుకేంది నన్ను చూసి కనుక్కుంటాను. తల పండు వాళ్ళగా లగ్గం పోతాన్నా అత్తవా ఎటు పోతాన్నా వదినే అంటాండు. ఏ వదిలే గిప్పు నీకు లగ్గమైంది. నీకు లగ్గం అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. నాకు లగ్గమై బాగానే రోజులు అవుతుంది కానీ మరి నీ ఈ కొట్టుకునుడేంది ఏ ఊకుడు ముండ కొడక నీ తల పండు వాళ్ళగా. ఊరందరూ కూరాపత అయితే ఊసుగాల్లోనికి దోమలాపతట. దోమకర పోతాను నా ఆపత నాకున్నది. నీకేంది నిన్ను ఎత్తుకపోను. కాతే మద్దోళ్ళు ఉన్నావు. అబ్బో అయ్యో అబ్బో నేను కూడా వస్తానా అదినే.
నీ అచ్చుడు ఆవుల మోను ఆయనకనే ఉన్నది అతవ్వా గిటెందుకు వస్తావు నేను కూడా దవాఖానకు వస్తాను అదినే దవాఖానకు వస్తానవా అసలు వచ్చిందని వస్తాను దవాఖానకు నాకంటే తాపత ఉండే దేవుడు దవాఖాన వచ్చిందా ఇంట్లో బయటకు ఎప్పుడు దిగుడు అవుతుంది ఇది ఎప్పుడు వస్తాడో ఏమో ఇంతసేపు ఆయే ఫోన్ అన్న కలుతలేదు కదండి ఎంతసేపు రా అయ్యో మేడం ఆటో లేట్ అయింది మేడం. ఆటో లేట్ అవుతాయా టైం చూసినా ఎంత అవుతుంది ఇలా లేట్ అయింది మేడం జరా. నడు బిరబిర పోవాలి దవాఖానలకు అందరు చూస్తారు కావచ్చు ఆడ ఈ డాంబర్ గాడు ఏవి ఎక్కడ పెడతాడో నాకు టైంకు దొరికాయి గీడుంది అక్క ఎట్లయితే అట్లే పట్టుడే పీకుడే గుంజుడే కత్తిరిచుడే పట్టుడే పీకుడే గుంజుడే కత్తిరిచుడే డాంబరు ఇగో ఇగో ఇదొకటి ఇది కొద్ది పొడుగు లేదు ఇదేమో కొద్ది పెద్దగా లేదు కడిగేద్దాం రా ఎట్లయితే అట్లే ఎవరెవరు వస్తారో చూద్దాం అబ్బో బిట్టు కొద్ది పొడుగు లేదు ఏది దేనికి వేయాలో ఏది దేనికి వేయాలో నాకు అర్థమైతలేదు అరే డాంబర్గా అరే డాంబరు నడిమిటు ఏడ పెడతానో నీకు అర్థమని అవుతుందారా మేడం. ఇది బర్రెకేసేది గొర్రెకేసేది ఆవుకేసేది ఇగో మెల్లగానే నడుతున్నా మెల్లగానే. ఇలా నడువు బాగా నొత్తంది కడుపు. తింటూ వేయకుండా ఏం చేస్తుంది మరి ఏం తినలేదు అయ్యా. పట్టుకో గట్టిగా పట్టుకో. మెల్లగాడు బక్కదనం అయితే గట్టిగా పట్టుకో. మా పట్టుకుంటారు ఉన్నారా మేడం? ఏంటి నీ బాంత నీ కడుపు చల్లకుండా దాయే. ఇగో నాకు నిన్న నుంచి కడుపు ఒక తీరుగా నొత్తంది. ఏమో పొంతి అని ఊపుంటే అసం అయితే లేదు. ఈ పక్క నొత్తి ఈ పక్క నొత్తంది. ఎడమ పక్క కుడి పక్క అసం అయితే లేదు. ఇక దావకాలన్న ఉంచుకుంటా నచ్చిన సూర్యుడు బాంతం తీరా చూస్తా డామర్గా మేడం. ఈ ఏ పక్కన పట్టు అంగు ఈ ఏ పక్కన పట్టు అంగు మేడం మీరు నొప్పి చూస్తే ఇది జారిపోయేటట్లేదు. ఇది పట్టు మేడం. ఇది జారిపోయేటట్లేదు. ఇది పట్టు మేడం. ఆవిడ డాంబర్గా నేను చూడనా చూడుర్రి. ఏడవుతానే నీకు గిలోపట గిలోపట వెనకపోతుంది. ఒక తీరుగా నొత్తుంది. అవునా అరే డాంబర్గా మేడం నా స్పెషల్ ట్రీట్మెంట్ ఎంత నీకు తెలుసుగా మేడం. ఆయన నెంబర్ ఎక్కడ తీసుకొని అంగ పెట్టు అయ్యో మేడం మొన్న బొందుల గడ్డ లాంటి వేయండు. బొందుల గడ్డ లాంటి వేయండు. నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండ మళ్ళా వీడు బాడుకో సపరేకుండా గంట ఓడిపో ఏడా గంటల అబ్బో నీ బాంతని దండం పెడతా మేడం. నా గోళీలు నాకే సూదులు అద్దు లెక్కద్దు. నాకు కష్టం కాదు. నా గోళీలు 2 గోళీలు ఇచ్చి వేసుకొని గోలు బర్రెకేసాడు ఉన్నాయి ఏదో వేసుకోరాదు ఎత్తే కదా పట్టుకో. పట్టుకుంటా నాకు కింద వాడేవు నన్ను గీడికెందుకు తోలుకొచ్చినవే మేడం పక్క పెట్టదు ఇంకా అంగో బిర్యానా రాదు. గోళీ మేడం ఇంటికి పోతే తప్పుడు మేక లేదు నీకు పెద్ద జబ్బు వచ్చింది మంచిగా అంగు నీకు కడుపులో బాగా గిట్టు గిట్టు నొత్తందన్నావు కదా అబ్బ మేడం అంగుతలేడు. ఇరుకుతుందల్లా ఇరుకుద్ది మంచిగా అంగు మంచిగా రాదు. దూదేదిరా దూది అయ్యో పెట్టద్దా రాకద్దే పడ ఓ అయ్యో
అత్తే ఇంటి మొక్కన పోదమే 2 గోళీలు వేసుకుని సపరేట్ ఇంటికాడ వంట మేడం పెడతా అద్దు మేడం 2 నిమిషాలు ఓపిక పట్ట రాదు 2 గోళీలు ఇస్తే తగ్గది స్పిరిటా రాత్రేయండి ఇప్పుడు రాయకుంటే సూరత్లే తాగు 2 నిమిషాలు ఆగు కళ్ళు మూసుకోవారా ఆ సూది పెద్ద ఉంది జర బాత్రూమ్ వెళ్ళి నీకు వచ్చింది చిన్న రోగం అనుకుంటారా ఏదైతే రోగం 2 నిమిషాలు ఆగు నువ్వు జర ఆగు కళ్ళదొక బర్రుండే బర్రకు తగదున్న పోతుండే బర్రె పలిసి పయతున్న దుంకి పాయ నాగలిరిగి పాయ నవ్వుల ఏమైంది మేడం అట్లా మేడం నేను లొంగిపుతాను పైపు పెట్టే పైపు గిట్ట నూకాలే నువ్వే పెట్టా నేను పెట్టా నేను డాక్టర్ కంపౌండర్ పెట్టాలి మరి మళ్ళీ చదువుతా చూడు అబ్బో నూకాలే మేడం పైపు నూకుడే పెట్టు పోరా ఎట్లయితే అట్లా ఏమన్నా బిర్రా పెట్టినావురా పెట్టిన మేడం మంచిది ఏ అమ్మాయి నీ మొగానికి మూత్రం పై పెట్టిండు మా డామర్ గాడు నాకు ఇది ఉంటూ ఉత్సాత్తలేదు నాకు ఇచ్చత్తలేదు అని నీ మొగడు వీకేసుకున్నాడు అనుకో నీ ఇట్టం నీ మొగడు ఇట్టం చెప్తానా ఆయన తను వస్తుంది మళ్ళా గీరుతాం ఎట్లయితే అట్లా ఇక బర్రెం తింటే గీరుతాం ఇగో ఆగు చక్కగా తీసుకపో మంచాల వండబెట్టు మంచాల మీద బోకేలెట్టు ఆ బోకేలాడు పోతాడు మళ్ళా కొంటాయి బయట వారవి అంతే నేను ముందుగా చెప్తానా మళ్ళా రూపా మేడం చేసిందని చెప్పదు చెప్తానా సరే తీసుకుపోయిగా మేడం అంత కథ కథ వాసన ఎన్ని రోజులు మురుగు నడుమురిగా అగో అత్త ఇడత్తన్న విడేనా ఇటే వస్తానా కానీ నీకేమైందేమో గట్టు నువ్వు బుడ్డగిత దిగింది అయ్యింది కాదత్తా ఇగో ఈ పక్కనొచ్చుడు ఈ పక్కనొత్తి ఒక తీరుగా నొచ్చి పాడైంది ఇక దావకళ్ళ కత్తి వెనుకకెళ్ళి సూదిచ్చిర్రు నీళ్ళ పైపు కూడా పెట్టిర్రు చూడు అబ్బో పాడు కానీ మనసులకు పెట్టేది కాదు నీకు పెట్టిండ్రు ఏమనుకొని పెట్టిండ్రు ఏంది ఇంత పెళ్ళి అబ్బా వదినే దండి పెద్దగా ఉన్నది నీ పెద్దగా పాడైపోను అదేంటిది అనుకుంటాను సూది ముండ కొడక అబ్బో మంచిగా తట్టుండదు పోరాడు ఎట్లా తట్టుకున్నాడు ఏమో పాడుగా నాకేం పెడతాడో ఏమో లోపలికి పోతే ఉన్నదా పైలంగా పోయి మంచిగా చూసుకో పెట్టడు పాప మా అత్తకు ఏమైందో ఏమో మంచిగా మాట్లాడు రాత పాడుగా ఎవరికైనా బాయ్ ఉండద్దా పట్టుకో నువ్వు పట్టుకుంటున్నాడు నువ్వు పైపు కూసమ్మ కూసో ఏంది కూర్చుండాలా కూసో ఏం కూర్చుండాలి బాంచాను కూర్చోవాలా కూసోవాలి పేషెంట్ అన్నప్పుడు కూసోవాలి రారా అబ్బో ఇంతకు మించి కూర్చుంటా బాంచాను మేడం ఇంకా నల్లబాకు పొడికి కన్ను కొడతాడు అహో కన్ను కొడతాను ఎందుకు నాకు గదే కొట్టుడు బాంచను బజార్లో ఎదురైన కానుంచి గదే కొట్టుడా అని కాంచడా ఊరోళ్ళు అందరితో వస్తూ నాయనకరే నాచుకుంటా తాపకోసారి అంటాడు నా పతి నాకున్న దానికేంది గుడి బండోళ్ళు ఉన్నాడు బాగా ఓ ముడకొడుకు అయ్యిందే సాగు లోపలికి రాకు అదినే అనుకుంటా నాయన కాడు అత్తం అచ్చుడు పాడుగాను అబ్బో మీ అందరికి అది చేస్తాం మేము మేడం ఇది హర్షమోను అబ్బో
ఇదేంది బాంచనికి ఇంత పొడుగుంది ఎడికే తీసిరు ఇది నీదే నీ ఎందుకల్లా తీసిన ఆ, నాదేనా? ఇది ఇంత పీనిగల్లా ఇది లోపట ఉండి నన్ను ఆగం పట్టించింది బాంచను జలజలా జలజల జలజలా జలజల జలజలా జలజల జలజలా జలజల జలిపింది జలిపినట్టే మనసున పట్టకుంటా కూర్చుంటా రాలే నిలవర రాలే వద్దో తీరు మాపో తీరు బాంచను ఎంత చిన్నగా ఉందా కూడా ఎంత పెద్దగా ఉండే కథ అది ఉతల పడ్డ వల్ల నా పానం ఇప్పుడు అల్కగా అయింది బాంచ నిండుకుండా దించినట్టు అయింది కౌసు తినకి కౌసు బంద్ చేయి. అప్పు ఇంకా తింటాను కదా ఊళ్ళే ఎవరింట్లో ఫంక్షన్ అయినా కూడా పోయి గట్టి చేస్తారు మేడం. మళ్ళా 4 రోజులకు ఒక్కసారి గుడ్ల పెట్టి తింటారు మేడం. ఏడికైనా పోతే ఇంత పప్పు నీళ్ళు కాయగూరలు ఇంత ఆఖరికి ఏం పెట్టకుండా ఇంత కారం అని వేసుకో కడుపులా ఏమో ఇవాళ లేనట్టే ఉన్నది అల్కగా అయింది మేడం ఇంకా కోడిగుడ్ల పెట్టెలు 4 రోజులకు పెట్టే మేడం. గుడ్లు బలం అని తిన్నా బాంచాను బలం అనుకున్నా కానీ గీ బలం అని తెలియలేదు నీ బలం సల్లకుండా బలం లేదు ఏడికి ఏం తినద్దు ఓ మా చెప్పినవుతి సంవత్సరాలే నువ్వు తినవా ఏడా ఏ కొడతాడికి పోతావు కదా కడుపు కట్టుకొని నీ మోదు దినాలు గాను జరగడు కాకపోతే నాకున్నది కొడుక ఏంట పీడిగల్లా అన్నీ చెప్తాను ఆమెకు వీడు సంసారం అయినట్టు దా నీ కూడా చూస్తా అమ్మో నాకు అన్ని మంచిగానే ఉన్నాయి మేడం. లోపలి కడితే నాకు కూడా మళ్ళీ ఏదో కడియేస్తారు. అబ్బో నేను రాను మేడం. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిల్మ్స్. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్క పొంటున్న గంటను మర్చిపోకుండా కొట్టుండ్రి. లైక్ కొట్టుడు మర్చిపోకురి దోస్తులు. బాయ్ బాయ్.